వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో మే 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో కాబట్టి చాలా మంది నుంచి ఆయనకి విషెస్ వచ్చాయి. బట్ ఒక వ్యక్తి నుంచి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఆయనే లోకేష్. సో ఆయన నుంచి విషెస్ రావడం అంటే రాబోయేటువంటి రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా ఏంటా అనేటువంటి ఊహకి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టుగా అనిపిస్తుంది. మరి ఏం సరికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఆయన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మే 20వ తారీఖున. సో ఆ సందర్భంగా ఆయనకి చాలా మంది నుంచి బర్త్డే విషెస్ వచ్చాయి. అందులోనూ ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చినటువంటి విషెస్ కొంచెం చర్చనీయాంశమైంది. సో ఆయనే లోకేష్, టీడీపీ ప్రధాన కార్యదర్శి. సో ఆయన బర్త్డే విషెస్ చెప్పడం అంటే ఎవ్రీ ఇయర్ చెప్తూ ఉంటారు. సో ఈ ఇయర్ చెప్పడం ఇంకొంచెం క్యూరియాసిటీ పెంచేసింది అందరికీ కూడా. అంటే రాబోయేటువంటి రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఏవైనా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఊహకి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టుగా అనిపిస్తుంది. సో మీరేమంటారు? ఈ రోజు ముందు జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను. హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్. దేవర అనే సినిమాకు సంబంధించి నిన్ననే ఒక పాట ఫియర్ సాంగ్ అని చెప్పేసి రిలీజ్ అయింది. ఫస్ట్ సింగిల్ గా అనిరుద్ధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహించి తనే పాడినటువంటి ఆ సాంగ్ లో, ఆ వీడియో సాంగ్ లో తను కూడా కనిపించాడు అనిరుద్ధ్. సో అందులో ఇప్పటి వరకు కనిపించినటువంటి ఒక డిఫరెంట్ లుక్ లో, దేవర అనే లుక్ లో, టైటిల్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా ఫెరోషియస్ గా అందులో కనిపించాడు. సో ఆ సందర్భంగా అంటే ఇప్పుడు జరుపుకుంటున్నటువంటి ఈ పుట్టినరోజుకి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ఆ సినిమా అంటే RRR తర్వాత తన నుంచి వస్తున్నటువంటి సినిమా 2 భాగాలుగా రూపొందుతుంది. అందులో ఫస్ట్ పార్ట్ దేవర 1 గా ఇప్పటి వరకు అంటే అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. సో రీసెంట్ గా ఏంటంటే మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది, ఇంకా ముందుకు ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ ఎండింగ్ లో రావచ్చు, బహుశా సెప్టెంబర్ 27th వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి నిన్నటి నుంచి ఒక వార్త ఒక చక్కర్లు కొడుతూ ఉంది, ట్రెండింగ్ అవుతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే రోల్లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయన మే 20 పుట్టినరోజు కావడంతో ఆయనకి స్నేహితులు అనేవాడు చాలా మంది, అటు ఇండస్ట్రీ లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు అనేక మంది ఆయనకి విషెస్ తెలియజేస్తున్నారు. అందులో బావా అంటూ అల్లు అర్జున్ విషెస్ చెప్పాడు. అలాగే మై డీరెస్ట్ తారక్ అని చెప్పేసి రామ్ చరణ్ RRR యాక్టర్ తను కూడా విషెస్ చెప్పాడు. సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, నారా లోకేష్ విషెస్ చెప్పడం అనేది ఇంకొక ఎత్తుగా చెప్పుకోవాలి. యాక్చువల్ గా లోకేష్ ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నికల సంవత్సరం. సో కొత్త ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చే సందర్భం. రీసెంట్ గా ఎలక్షన్స్ అయిపోయినాయి, 13 రోజులు రిజల్ట్స్ కూడా ఉన్నాయి. జూన్ 4న ఏ ప్రభుత్వం అక్కడ అధికారం చేపట్టబోతుందనే విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్, బర్త్డే విషెస్ ట్వీట్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతా ఉంది. దానికి అక్కడి నుంచి వచ్చిన కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. తను అంటే 2009లో యాక్టివ్ గా పాలిటిక్స్ లో అంటే ప్రచారంలో అప్పటి ఎన్నికల సందర్భంగా టీడీపీ తరఫున విరివిగా ప్రచారం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. సో అప్పుడు అతనికి ప్రమాదం కూడా జరిగింది, ఒక చిన్న ప్రమాదం జరిగింది. సో ఆ తర్వాత మనకు తెలుసు 2014లో రాష్ట్రం విడిపోవడం. సో ఇదంతా మనం చూసాం మనం. సో అప్పటి నుంచి తను క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. చాలా సార్లు ఆయన్ని మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తామంటూ, ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నాను, ఇప్పుడే కాదు అని చెప్పేసి ఇప్పుడు ఆలోచన లేదంటూ అతను దాన్ని తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. అతను సినిమాలతో పాటు పాలిటిక్స్ కూడా రావాలని, క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పాలని ఆయన అభిమానులతో పాటు చాలా మంది కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వస్తే, ఆయన కనుక వస్తే బలం ఇంకా మరింత పెరుగుతుంది పార్టీకి అని చెప్పి. సో వేరే నారా లోకేష్ కూడా అతను మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఖచ్చితంగా తీసుకొస్తుంటారు ఇంటర్వ్యూ చేసేవాడు, మీడియా వాళ్ళు. సో జూనియర్ ఎన్టీఆర్ మీ పార్టీలోకి వస్తే ఏంటి మీ పరిస్థితి అని చెప్పి. సో తను కూడా చాలా స్పోర్టివ్ గా తను వస్తే నేను స్వాగతిస్తాను సో అని చెప్పేసి నారా లోకేష్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకవేళ కనుక
ఆ, సమీప భవిష్యత్తులోనే సో జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆ పార్టీ మరింత బలోపేతం అవుతుందంటంలో సందేహం లేదు. ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించి మనకు తెలుసు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన తెలుగుదేశం పార్టీ తండ్రి స్థాపించిన పార్టీలో. అట్లాగే అదే కుటుంబానికి చెందినటువంటి హరికృష్ణ కూడా ఆ పార్టీలో కొంతకాలం చాలా చురుగ్గా ఉన్నాడు. ఎన్టీఆర్ మృతి తర్వాత ఆయన వేరే పార్టీ పెట్టుకొని మళ్ళీ తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఆయన. ఇప్పుడు కొంతకాలంగా చూసుకుంటే అప్పటి నుంచి అంటే ఒక 10 ఏళ్ల నుంచి హరికృష్ణ కుటుంబం రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తుంది. వేరే కళ్యాణ్ రామ్ కానివ్వండి, మరో కుమారుడు, వీళ్ళంతా కూడా దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గనక తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా లేదా అని చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ వస్తే గనక పార్టీలోకి వస్తే ఆయన ఈ పార్టీలోకి వస్తాడు అని అటు నందమూరి వంశాభిమానులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. బహుశా అంటే వేరే వైసీపీ పార్టీ ఇతను మా వైపే ఉన్నాడు అని చెప్పేసి మన ఎన్నికల్లో కూడా తమ ఏదో ప్రచారం చేసుకున్నట్టుగా ఆయన బ్లూ షర్ట్ వేసుకొని వస్తే అది మా పార్టీకి అనుకూలంగా ఆ షర్ట్ వేసుకొచ్చాడని చెప్పేసి వాళ్ళు ఏదో రాసుకున్నారు. సో అది పక్కన పెడితే ఆయన ఏదో కాకతాళీయంగా ఆ కలర్ షర్ట్ వేసుకొస్తే దానికి కూడా రాజకీయ రంగు కులమానం చూశారు. బట్ తను వస్తే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలోకి వస్తాడు ఆయన. వస్తే కనుక ఖచ్చితంగా పార్టీ మరింత పరిపుష్టం అవుతుంది, మరింత బలోపేతం అవుతుంది అందులో సందేహం లేదు. అంటే 2029 ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని అనుకోవచ్చు అంటారా? అది జూనియర్ ఎన్టీఆరే చాలా మందికి అదే డౌట్. సో ఆ డౌట్ ని అతనే తీర్చాలి, దానికి క్లారిఫై చేయాలి. బట్ ఇప్పుడు తను హీరోగా చాలా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు RRR తోటి. అట్లా ఇప్పుడు వార్ 2 అనే ఒక సినిమాలో తను ఒక యాంటీ హీరోగా చేస్తున్నాడు హృతిక్ రోషన్ తో పాటు. హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ అయితే తనకి ఆపోజిట్ గా ఇతను ఒక కీలకమైనటువంటి పాత్ర చేస్తున్నాడు, అతని ధీటైన పాత్ర. సో అట్లా ఇప్పుడు అతను మొట్టమొదటి హిందీ ఫిల్మ్ అతనికి. సో అక్కడ కూడా ఖచ్చితంగా తను, ఎందుకంటే మనకు తెలుసు తను ఎంత ఈజ్ తోటి యాక్ట్ చేస్తాడో, ఎంత ఈజ్ తోటి డాన్సులు చేస్తాడో మనకు తెలుసు. ఖచ్చితంగా తను అక్కడ బాలీవుడ్ లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. అక్కడ తన జెండా తన స్టాంప్ వేస్తాడు ఖచ్చితంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్ గా నేను అనుకోవడం ఏంటంటే, ఇమీడియట్ గా రాజకీయాల్లోకి రాకపోయినా ఇన్ ఫ్యూచర్ అది 5 సంవత్సరాల లేదా 10 సంవత్సరాలు తీసుకుంటుందా అనేది ఖచ్చితంగా చెప్పలేను. కానీ నేను కానీ ఖచ్చితంగా అతను ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి దిగక తప్పని స్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో మరి 20వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముందు రోజు అయితే దేవరాకు సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. సో అంతేకాకుండా పుట్టినరోజు సందర్భంగా చాలా మంది విషెస్ పెట్టడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. సో అందులో నారా లోకేష్ పెట్టడం ఇంకొంచెం చర్చనీయాంశం అయింది. అంటే రాబోయేటువంటి రోజుల్లో పాలిటిక్స్ లోకి వస్తారు జూనియర్ ఎన్టీఆర్ అనే దానికి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు అనిపిస్తుంది. చూద్దాం ఆయన ఎప్పుడు వస్తారు ఏంటంది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు జూనియర్ ఎన్టీఆర్.